హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో గుత్తికోటకైతే వచ్చినాము. ప్రజెంట్ కోట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చూడొచ్చు మీరు. ముందుగా మనకి ఫిరంగిలు, శత్రువులు లోపలికి రాకుండా అప్పటి కాలంలో ఇలాంటివి రాజమార్గాలు 15 ఉండేటివి. అంటే ఒకటి కూలిపోతే ఒకటి నిలబడే విధంగా కట్టినారు. మొత్తానికి ఇది వచ్చేసి నేను గుర్రపుశాలలు, ఏనుగుశాలలు అయితే అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే మొత్తం ఇటుక రాయితో కట్టినది స్టాండర్డ్గా. అప్పుడు కాలం నుంచి ఇంతవరకు కూడా చెక్కు చెదరలేదంటే ఇంతవరకు. ఇంకా అట్లా స్టాండర్డ్గా ఉన్నాయంటే చూడండి మరి మీరు. ఈ గుత్తికోట అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రాచీన కట్టడాలలో, అంటే కొండలపైన కట్టిన కట్టడాలలో అతి పురాతనమైనదంటే ఈ గుత్తికోట ఒకటే. మీరైతే కోటపైకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ 2 or 3 hours పడుతుంది కాబట్టి మొత్తము వాటర్ బాటిల్ క్యారీ చేయడం మంచిది. గోడంతా ఇట్లే కట్టించినారు, చిన్న చిన్న హోళ్ళు. అంటే ఇక్కడ నిలబడితే ఇక్కడ నుంచి కిందికి చూస్తే మొత్తం కింద ఎవరైనా వస్తున్నా కనపడే విధంగా ఇక్కడైతే అట్లా హోల్లో చూస్తే కింద. ఈ కోట గోడ పైనుంచే ఇలా ఉంటాయి కిందికి చూడడానికి. ఇక్కడ నుంచి కింద వచ్చే శత్రువులను అయితే అటాక్ చేయొచ్చు. చూడండి కింద అంతా మొత్తం తవ్వినారు కాదంతా. ఇక్కడ నీళ్ళు వాటర్ ఉండేవి అనమాట. Enemy forces are approaching! Alert the guards! అక్కడికి వెళ్ళాలి. ఈ గుత్తికోట స్థల పురాణం మనకి ఏం చెప్తుందంటే, ఈ గుత్తికోట వచ్చేసి క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటిదని ఇక్కడ చాళుక్యులు నిర్మించారనేది ఈ గుత్తికోట స్థల పురాణం చెప్తుంది మనకి. ఎదురుగుండేది అక్కడ కోతులు ఉన్నాయి మొత్తం ఫుల్లుగా. ఒకప్పుడు భయంకర యుద్ధాలకు ప్రసిద్ధి కాంచిన ఈ గుత్తికోట ప్రస్తుతానికైతే కోతుల నిలయంగా మారింది. దీని నుంచి మనకి రావడానికి చాలామంది భయపడుతున్నారు అనమాట. అంటే సింగల్కి వచ్చినప్పుడు ఇక్కడ కోతులు కరుస్తాయని. అందుకే మీరు వచ్చేటప్పుడు తప్పకుండా ఒక కట్టెని అయితే క్యారీ చేయండి. ఈ గుత్తికోట స్థల పురాణం మనకి ఏం చెప్తుందంటే, 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినప్పటికీ 14 నుంచి 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుత్తికోట స్వర్ణ రూపం దాల్చిందని స్థల పురాణం అయితే చెప్తుంది. మన మొత్తం దక్షిణ భారతదేశంలో ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి ఈ కోట మనకి దక్షిణ భారతదేశం నుంచి మొత్తం ఇక్కడ వ్యాపారానికి దేనికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటని ఉపయోగించుకున్నారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. విజయనగర సామ్రాజ్యం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ ఆ తర్వాత మన మరాఠీలు, మన హైదరాబాద్ నవాబులు ఈ కోటని వశపరచుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి నుంచి బ్రిటిష్ వారు, అంటే ఇంత భయంకరమైన కోటను బ్రిటిష్ వారు ఆధీనంలోకి తీసుకోవడం కోసం ఈ మొత్తం కోటను అనేది ధ్వంసం చేయడం జరిగింది. కింది నుంచి మొత్తం ఈ కోట పైన ఇలాంటి బావులు
అంటే చిన్న చిన్న బావులతో సహా కలిపి 108 బావులు ఉన్నాయి. అంటే కొండపైన ఉన్న వర్షపు నీరు వృధా కాకుండా కిందికి పోయి నీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటి కాలంలో నిర్మించిన, అంటే రాళ్లతోనే నిర్మించారు అనమాట ఇలాంటి బావులు. మొత్తం 108 ఉన్నాయి ఇక్కడ. మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైన వచ్చిన వాటర్ అన్నీ ఇక్కడ స్టోరేజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలోకి వెళ్ళి అలా 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 మొత్తం కొండ చుట్టూ 108 బావులు అయితే ఉన్నాయి. భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క చరిత్ర ఇంత ఘనమైందని చెప్పుకోవడానికి, ఇన్ని రాజ్యాలు రాజులు ఉండేవారు అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనమే ఈ పురాతన కోటలు. ఒకప్పుడు యుద్ధాలతో భయంకరంగా మారుమోగిన ప్రదేశాలు ఇప్పుడు చూడండి ఎంత నిర్మానుషంగా మారిపోయినాయో. ఇది వచ్చేసి ధాన్యాగారం అనుకుంటా, కానీ మొత్తం లోపలైతే చీకటిగా ఉంది. మీకైతే అలా కనపడవచ్చు ఈ లైటింగ్ రిఫ్లెక్టింగ్ వల్ల. చూడండి 7వ శతాబ్దం నుంచి క్రీస్తు శకంలో ఇప్పటి వరకు రాళ్ళు అలాగనే ఉన్నాయంటే వాళ్ళు ఎంత గొప్పగా నిర్మించుంటారు. వచ్చేసి మొత్తం మనం ఫైనల్గా గుత్తి టాప్ ఇక్కడ నుంచి రాజు కూర్చొని మొత్తం గమనిస్తూ ఉంటాం. ఈ మొత్తం గుత్తి కోట హైట్ వచ్చేసి 300 మీటర్ల హైటు. చుట్టూ ఎటు చూసినా కూడా కొండలే. వచ్చేసి నేషనల్ హైవే, అది బెంగళూరు నుంచి హైదరాబాద్ NH44. గుత్తి విలేజ్ అయితే గుత్తి కోట పైన టాప్ ఉన్న ప్లేస్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూడండి, ఈ గుత్తి కోట హైట్ కనీసం 300 మీటర్లు కింది నుంచి. ఇక్కడ కనపడుతుంది అదే గుత్తి. ఎంత ప్రాచీన కట్టడాలు, మొత్తం ఇవన్నీ తవ్వినారు. అంటే ఇక్కడ వజ్రాలు ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం తవ్వినారు. ఇంకెక్కడ వజ్రాలు ఉన్నాయండి, మొత్తం మన బ్రిటిష్ వారు ధ్వంసం చేసినప్పటికే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మొత్తం అన్నీ. చుట్టూ గోడలు ఇప్పుడు మీకు చూపిస్తాను. కోట గోడ మొత్తం చుట్టుపక్కల ఎట్లా ఎంత ఉందో, చుట్టూ అట్లా చుట్టూ ఉందన్నమాట. సైడ్ వెళ్తే ముఖ్యంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మీ దగ్గర కనుక కనీసం 2 or 3 hours టైం ఉంటే ఖచ్చితంగా గుత్తి కోటను విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.